కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను ఎమ్మెల్యే యనమల దివ్య స్వయంగా పర్యటించారు. తుఫాన్ హెచ్చరికలతోనే ముందస్తు చర్యలు తీసుకోవడంతో నష్టాన్ని తగ్గించగలిగామని ఆమె తెలిపారు. తుని పట్టణంలో లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో వెంటనే మోటార్లు ఏర్పాటు చేసి నీరు తొలగించారని, డ్రైన్ వ్యవస్థ సక్రమంగా పనిచేయడంతో పరిస్థితులు సాధారణమయ్యాయని చెప్పారు. మార్కండరాజుపేట, రెడ్డి కాలనీ, ఇసుకులపేట ప్రాంతాల్లో ముంపు బాధితులకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. భవిష్యత్తులో తునిని ముంపు సమస్యల నుంచి పూర్తిగా గట్టెక్కించే చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ప్రతి ఒక్క కుటుంబానికి 25 కేజీల బియ్యం ప్రతి అనుక్షణం మమ్మల్ని అప్రమత్తం చేస్తూ, మాకు దిశానిర్దేశం చేస్తూ, మమ్మల్ని అందరినీ కూడా నడిపిస్తూ, ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ, ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా మా అందరికీ సూచనలు చేసి మమ్మల్ని వెనకొండి నడిపించి యంత్రాంగాన్ని అనుక్షణం అప్రమత్తం చేసినందుకు అందరికీ నమస్కారం. ఆ భగవంతుని దయ వల్ల ఆ మోంతా తుఫాన్ ప్రభావం ఇవాళ మన తుని నియోజకవర్గంలో తక్కువగానే ఉంది. కాస్త అక్కడక్కడ మన తుని టౌన్ కి వాళ్ళ తుఫాన్ ప్రభావం ఎలా ఉందా అని చెప్పేసి తుని టౌన్ లో ఇక్కడ రోడ్లు బ్లాక్ అయినాయా, డ్రైనేజ్ బ్లాక్స్ అయినాయా, రోడ్లు ఈ నీళ్ళ వల్ల రోడ్లు జామ్ ఎక్కడైనా అయినాయా ఒకసారి రివ్యూ తీసుకుందామని ఒకసారి తుని టౌన్ రావడం జరిగింది. కాకపోతే చూడబోతే తుని టౌన్ లో ముందు కన్నా ఇప్పుడు చాలా బెటర్ గా ఉంది కాస్త. కానీ అక్కడక్కడ మటుకు వార్డ్ నెంబర్ 28 కానీ 29, 30 కానీ ఈ చిన్న చిన్న రోడ్లు, ఈ డ్రైనేజ్లు ఇంకా కన్స్ట్రక్షన్. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.